హాయ్ అండి. మళ్ళీ మా ఆయనైతే మాలైతే వేసుకున్నారు. ఈ మాల వచ్చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఈ మాల వేసుకుంటే నరదిష్టి గానీ, మనకి దిష్టి గానీ, లేదంటే సర్పదోషం గానీ, నరపోరు గానీ, మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిగుంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. మేము ఆ నమ్మకం మీదే మా ఆయనైతే ఆర్డర్ చేశారు ఈ మాల వచ్చేసి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఒక్కొక్కరు గుడికెళ్ళి పూజ చేసుకోవాలి, ఒక్కొక్కరు ఇంట్లో దేవుడి మూల పెట్టేసి పూజ చేసుకోవాలి, ఒక్కొక్కరు పాలల్లో నీళ్ళల్లో కడిగేసి పూజ చేసుకోవాలనేసి చాలా విధాలుగా చెప్పారనమాట. అయితే మాకు తెలిసినంత వరకు అయితే చెంబుల్లో పాలు నీళ్లు కలిపి పాలల్లో ముంచిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత అయ్యప్ప స్వామి ముందు అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే బుధవారమే మాల వచ్చింది కాబట్టి అయ్యప్ప స్వామి ముందు పెట్టి పూజించుకుందాం అనేసి అయ్యప్ప స్వామి ముందు పెట్టి పూజ అయిపోయిన తర్వాత మంచినీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ అన్ని దేవుల ఫోటోలకి తగిలించేసి ఈ మాల అయితే చేతికి గానీ మెడకు గానీ వేసుకోవాలి. మా ఆయన అయితే మెడలో వేసుకున్నారు. ఈ మాల మెడలో ఉండేటప్పుడు మాత్రం చాలా నిష్టగా ఉండాలి. చాలా మందికి ఆ నిష్ట నియమాలు అనేవి తెలుసు, నేను ఇంకా చెప్పట్లేదు అనమాట. రాత్రి పడుకునే ముందు దేవుడి గదిలో పెట్టేసి మళ్ళీ స్నానం చేసుకునే తర్వాత మళ్ళీ వేసుకో